సో ఓకే, దానిపైన తీసుకుందాం. ఒకవేళ మీరు కనుక నిజంగా 8:30కి పోస్ట్ పెట్టుండుంటే కరుణాకర్ సుగుణ, ఆ వార్త 9:30 కంటే బిఫోర్, 8 కంటే బిఫోర్ ఎవరికీ తెలియలేదు, కానీ పోస్ట్ మార్టం 8కే పెట్టాడు అని అంటే ఓకే, దాన్ని అనుమానిద్దాం, దానిపైన వివరణ తీసుకుందాం. ఖచ్చితంగా ఆ పాయింట్ను వదలొద్దు. కానీ నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే 7 ఉన్నారు అని ఎలా తెలుసు? 7 బట్టలు విప్పారు అని ఎలా తెలిసింది? ఎవరు చూశారు? ఆయన బట్టలు విప్పడం దగ్గర నుంచి ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వరకు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా లేదనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే రావాలి. కానీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, బట్టలు విప్పారు, ఆ 7గురిలో ఒక వ్యక్తి వేసుకున్నాడు అని చెప్తున్నారు. ఈ ఫ్రేమ్ వరకు మనం కన్ఫైన్ అవుదాం, ఇక్కడ కొంత క్లారిటీ తీసుకుందాం. సో మీకు చెప్పింది ఎవరు? ఆ 7 ఎవరు? 7 కాంట్రాక్ట్ కిల్లర్స్. ఎట్లయితే ఇప్పుడు ఆయన పేరేంది అమృత ప్రణయ్ ఎట్లా చంపారు అస్గర్, అట్లా భారీ శర్మ. సో అదే విధంగా కాంట్రాక్ట్ సుపారీ. ఓకే, వాళ్ళు కనబడ్డారు అక్కడ. అమృతరావు కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్ని పురమాయించాడు, వాళ్ళు వచ్చారు, నరికారు, చంపారు, వాళ్ళకి మన ఉరిశిక్ష పడింది ఇదంతా. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్య ప్రమాదం అనేది ఇంకా బయటకు రాలేదు. సో ఇంకా నో ఓకే, వస్తుందో లేదో చూద్దాం, ఎందుకంటే మాకు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తుందో లేదో చూద్దాం, ఎందుకు ఇవ్వట్లేదో కూడా అడుగుదాం. కానీ ఈ లోపు మీరు రివీల్ చేసేసారు మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి అని. 7 ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 7 సమాచారం మీకు ఇచ్చింది ఎవరు? ఒకవేళ మీరు అమెరికాలో ఉండి 7 సమాచారం మీరు చెప్పకపోతే పాస్టర్ మరణానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని దాస్తున్న కేసు మీపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మీరు ఆ పాపం మూట కట్టుకునే అవకాశం ఉంటుందేమో. అది ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళ యొక్క అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లలో ఇంటర్నల్ గా వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్నల్ గా షేర్ చేసిన సమాచారం కావాల్సినది కదా. ఆ 7 చంపేశారు, ఆయన షర్ట్ విప్పి మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు అనే విషయాన్ని మీకు చెప్పింది ఎవరు? మీ దగ్గర ఆధారం ఉందా? ఉంటే ఆ వ్యక్తిని మీరు దాయడం ద్వారా ప్రవీణ్ మరణానికి సంబంధించిన ఒక వాస్తవాన్ని దాచిన వ్యక్తిగా మీరు మిగిలిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పాల్సిందే, అట్లీస్ట్ పోలీసులకైనా చెప్పాల్సిందే, లేకపోతే ఆ కుట్రలో మీరు భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. అలా మీరు థ్రెటన్ చేస్తే కాదు, మనకు వచ్చిన టిప్స్ అంటారు కదా. టిప్స్ కాదండి, ఇది అనుమానమా నిజమా? నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఇదంతా కూడా ఇలా జరుగుండొచ్చు అనుమానం పడ్డారా, లేకపోతే ఇలాగే జరిగిందా? నాకు అదైనా క్లారిటీ కావాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, మీకు పోలీసు భాషలో, ఇన్వెస్టిగేషన్ భాషలో, ఈవెన్ అమెరికాలో అయినా సరే టిప్స్ అంటారు. టిప్స్ అంటే ఏంది? దే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్వేర్ బట్ దే డోంట్ రివీల్. కానీ ఒక మర్డర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇవ్వద్దు అంటే ఎవరికి ఇవ్వద్దు అంటే ఆయనకి థ్రెట్ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వద్దు, కానీ పోలీసులకు ఇవ్వాలి, కోర్టుకి ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక కీలక సమాచారాన్ని మీరు ఇవ్వకుండా దాచిపెట్టి మీరేదో తేల్చండి అంటే ఎలా చెప్తారు? పోలీసులకైనా ఎవిడెన్సో ఇన్ఫర్మేషనో కావాలి కదా. మీ దగ్గర ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఇవ్వను అంటే ఎలా? చెప్తున్నా కదా, నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా. వచ్చిన సోర్స్ ఓకే ఓకే, మీరు పంపించిన వ్యక్తి కూడా ఈ కుట్రలో భాగస్వాముడైన వ్యక్తి అప్పుడు, ఎందుకంటే అతను దగ్గరుండైనా చూసుండి ఉండాలా, లేకపోతే అతను ఇమాజిన్ చేసుకుని ఉండాలా? అతను దగ్గర నుంచి చూసాడా, ఇమాజిన్ చేసుకున్నాడా? లేదు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి దయచేసి. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాట్లాడితే నేనేం మాట్లాడలేను. ఇప్పుడు బైక్ పడి ఉంది, బైక్ పడి ఉన్నటువంటి పొజిషన్ చూస్తే డౌట్ వస్తుంది, ఇలా బైక్ ఎలా పడుతుంది అని. సో ఇలా పడదు, వేరే రకంగా బైక్ ఒక చోట, మనిషి ఒక చోట పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డౌట్స్ ఒక కామన్ మ్యాన్గా ఎవడైనా కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మీరు చెప్పింది అలా కాదు. ఆయన్ని ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎంతమంది కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన షర్ట్ ఎవడిప్పాడు, షర్ట్ ఎవడు వేసుకున్నాడు, 2 ట్రక్కులు ఎక్కడ తీసుకున్నారు, ఒక వైట్ మారుతి కారు ఎక్కడ తీసుకున్నారు, ఇవన్నీ మీరు చెప్పారు. అంటే ఇది అనుమానాలు కాదు, మరణించిన స్థితిలో ఆయన బైక్ పడి ఉన్న పొజిషన్ అనుమానిస్తున్నటువంటివి కావు. ఇవి మీరు దృశ్యాలు చెప్పేస్తున్నారు, ఎవిడెన్స్ చెప్పేస్తున్నారు. ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరికో ఒకరు చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇంటర్నల్ గా షేర్ చేస్తారు కదా. ఓకే, అంటే మీకు చెప్పినటువంటి వ్యక్తికి ఆ మర్డర్ కుట్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి చెప్పాడు, రైట్? మర్డర్ లో పాల్గొన్న వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పి ఉంటారు. ఎవరు? పోలీస్ అధికారులు మీకు చెప్పినటువంటి వ్యక్తికి చెప్పారు ఇలా ఇలా జరిగింది అని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మొన్న పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో కొందరు డాక్టర్లు వాళ్ళ ఇంటర్నల్ గా అక్కడ ఏముందో వాస్తవాలు చెప్పారు, కానీ అది ఆ రిపోర్ట్ బయటకు రానివ్వరు. ఓకే ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది జనరల్ గా అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరితోనైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు.
కానీ మీరు అవన్నీ కాదు, బియాండ్ దట్, దానికి అతీతమైంది చెప్పేశారు. మీరు మర్డర్ ఎలా జరిగిందో చెప్పేశారు, అందులో ఎంతమంది ఉన్నారో చెప్పేశారు, ఏ కారులో తీసుకువెళ్ళారో చెప్పేశారు. ఇంతకంటే క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? సో మీరు ప్రవీణ్ మరణాన్ని ఎందుకు దాస్తున్నారు? మీకు ఏమైనా భయం ఉందా అప్పుడు? లేకపోతే ఇదంతా అల్లినటువంటి కథ అనేటువంటి అనుమానం ఉందా? లేదు, నిజమేనా? అంటే అంత కాదు, మీరు చెప్పండి. నేనేమన్నా సినిమా డైరెక్టర్నా, లేకపోతే నేనేమన్నా అట్లా స్టోరీ రాయడానికి నాకు వచ్చిన సమాచారాన్ని సోర్స్ ని నేను పబ్లిక్ చెప్తున్నా. అంటే మీకు వచ్చినటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తిని మీరు అడగలేదా? ఇది నిజమేనా, వాస్తవమా, నువ్వు చూసావా, నీకెవరు చెప్పారు అని? ఇప్పటికే క్రైస్తవులందరూ భయంతో బాధలో ఉన్నారు, ప్రవీణ్ పోగొట్టుకున్న భయంలో ఉన్నారు, తమపై ఎక్కడ దాడులు జరుగుతాయనేటటువంటి భయంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక 6 కలిసి కిడ్నాప్ చేసి ఆయన షట్టను మార్చేసి ఒక బైక్ని ఎవరో డూపుని పెట్టి బైక్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే చెప్పారో అది పోలీసులకు మీరు ఇవ్వాల్సిందే. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. సమయం రాజ్బోడ గారు నాకు అర్థం కావట్లేదు. ఒక కీలకమైన సమాచారం, మర్డర్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మర్డర్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల సమాచారం మీకు తెలిసినప్పుడు మీరు ఇవ్వాల్సిందే. వినండి, ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సిన రిపోర్ట్లు 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు రాదు? ఓకే కరెక్ట్. మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, వీటిని క్వశ్చన్ చేసేటప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అనుమానించాల్సిందే, అవసరమైతే కోర్టులో పిటిషన్ కూడా వేయాల్సిందే. కానీ అంతకంటే బిఫోర్ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కనుక ఆధారాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళాల్సిందే, మీరు అడగాల్సిందే, మీరు ఆధారాన్ని ఇక్కడ క్రైస్తవ సోదరులకు ఇవ్వాల్సిందే. అలా చేయకుండా నేను ఎప్పుడో సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటే ఎలా కుదురుతుంది? ఈ లోపు ఆధారాలన్నీ నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ కేసులో అన్యాయం చేసిన వాళ్ళు ఆధారాలు నాశనం కావద్దంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టాల్సిందే. ఆ రోజు డాగ్ స్క్వాడ్స్ ని వినియోగించారా, ఏ ఇవన్నీ ఎందుకు? మీ దగ్గర 6 చంపేశారు, 7 చంపేశారు అనే ఆధారం మీ దగ్గర ఉన్నప్పుడు అది ఇవ్వండి, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది కదా. పోలీసులకి పోలీసులు చేయడం లేదు, పోలీసుల పైన మీ డౌట్ ఉంది. పోలీసు వ్యవస్థ కంటే ఒక ఇండివిజువల్ కి అంత అన్ని రిసోర్సెస్ ఉంటాయా? ఓకే, అంటే లేవా? ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉంటాయా? ఇప్పుడు మీ దగ్గరికి కీలకమైన సమాచారం వచ్చింది, రైట్? ఎస్, ఉంది. పోలీసులు పట్టించుకోవడం లేదు, రైట్? ఇప్పుడు మీరేం చేయాలి? మీ దగ్గర ఇంత సమాచారం ఉన్నప్పుడు పోలీసులు పట్టించుకోవట్లేనప్పుడు మీరేం చేయాలి? ఏం చేస్తాము? ఇక అది ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోరాటం చేస్తాము. ఆ యొక్క రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ ఏముంది? ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే మీ దగ్గర ఉన్నప్పుడు 6 చంపేశారు, షట్టౌన్ అందులో ఒకరు వేసుకున్నారు అనే రిపోర్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇంతకంటే ఇన్వెస్టిగేషన్ ఏం కావాలి? ఆధారాలను అది మాకు తెలిసిన వాస్తవం, అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు. అది తెలిసిన వాస్తవమా లేదా అనుకుంటున్న ఊహ? నాకు అది కావాలి. అనుకుంటున్న ఊహ వాస్తవమా? ఊహ అంటే మేము స్టోరీ రాస్తామా? రాయం కదా. ఓకే, అదే వాస్తవమే కదా. మరి వాస్తవం అయినప్పుడు మీరు ఎందుకు ఎవరు చెప్పండి? వినండి బ్రదర్, ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు దయచేసి మీరు జర్నలిస్ట్, ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ యూ. ప్రవీణ్ మరణం వెనక 6 ప్రవీణ్ చంపేశారు అంటే నాకు కావాలి ఇన్ఫర్మేషన్. 6 ఎవరు? మళ్ళీ 6 ఇంకో పాస్టర్కి భయం ఉండొచ్చు, థ్రెట్ ఉండొచ్చు.